సార్ బీఆర్ఎస్ ఆపదలో ఉంది అని చెప్పేసి బయట మాట్లాడుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే హరీష్ రావు ట్రాప్ లో కేసీఆర్ కేటీఆర్ ఉన్నారు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడినట్టు బయట మాట్లాడుతున్నారు. ఏమంటారు అసలు, ఎందుకు హరీష్ రావు వ్యూహాలు పన్నుతున్నారంటారు? యాక్చువల్గా కేసీఆర్ ఫ్యామిలీలో అందరూ వాక్చాతుర్యం ఉన్న వాళ్ళే. కేటీఆర్ అయితే ఇంగ్లీష్లో కూడా బాగా మాట్లాడగలడు. విధంగా ఇష్ట లైక్ హిమ్, అంటే నాకు లైకింగ్ పక్కన పెట్టినా కూడా. సో వాళ్ళు పరిధులు దాటి చాలా బ్యాడ్కి వెళ్ళిపోయారు. ఫ్యామిలీని, ప్రాపర్టీ కింద స్టేట్ని, మీకు స్టేట్ పెట్టి తీసిన వెంటనే దాన్ని 10 సంవత్సరాలు లేలేరంటే అర్థం ఏంటి? ప్రజలు మీకు మనం బాగా నమ్మారు. ఆ టైంలో హరీష్ రావుని ఎక్కడైతే హరీష్ రావు కొంచెం వాళ్ళ ఏరియాలో అతనికే వేస్తారు, అంత స్ట్రాంగ్ పర్సన్. ప్లస్ ఏమో పార్టీలో కూడా మౌనం అంగీకారం లాగా అతని యొక్క స్టేటస్ బాగా ఎలివేట్ అయిపోయింది వాళ్ళు బతుకుండగానే, అదే వాళ్ళు పార్టీలో ఉండగానే. అది హరీష్ రావును అది కేటీఆర్కి వీళ్ళకి మింగుడు పడేది కాదు. సో ఎప్పుడు కూడా ఇతన్ని కొంచెం డామినేట్ చేసే ఉద్దేశంతో కేసీఆర్ కూడా అనిపించి చాలా చోట్ల అవాయిడ్ చేసుకుంటూ వచ్చాడు. మీడియా కూడా అతని గురించి ఎక్కువ మాట్లాడకుండా చేశాడు. కేసీఆర్ చేశాడు, కేటీఆర్ చేశాడు. ఓకే, సొంత బంధువులైనా కూడా అతను ఈజ్ మోర్ స్మార్టర్. అతనికి ఉన్న కరిష్మా బాగుంటుంది, దాన్ని పెరగకుండా చేశారు ఆయన. ఎవరు? హరీష్ రావు. నా విల్లా పక్కన ఆయన విల్లా ఉండేది వసంతవల్లిలో. నేను వచ్చాను బయటగా, నేను ఇంకెక్కడే ఉన్నారు. వాకింగ్ వెళ్ళినప్పుడు రోజు కనిపిస్తూ ఉండేవాడు ఆయన అక్కడ. ఇక్కడే వసంత వ్యాలీ అని గూగుల్ ఆపోజిట్గా. నేను జగన్ వాళ్ళ విల్లాలో ఉండేవాడిని. సో దట్ ఈస్ హౌ ఐ నో హిమ్. డైరెక్ట్గా చూడటం కారణం అలాగే. బట్ అదర్వైజ్ అందగాడు, మంచి మంచి ముక్కు గిక్కు బాగుంటారు వాళ్ళు. యాక్చువల్గాను బాగా మాట్లాడగలరు, బాగా చాలా అందరూ బాగా మాట్లాడతారు వాళ్ళు. అందరూ బాగా మాట్లాడతారు. కేసీఆర్ బాగా మాట్లాడతాడు, ఆ అమ్మాయి కూడా బాగా మాట్లాడుతుంది. దురాశ కవితని తెలిసిపోతూ ఉంటుంది. ఆడదు కదా. అది ఎవరో డ్రైవర్ వచ్చాడు నా దగ్గరికి, ఎక్కడ పని చేసేవారు అడుగుతాం కదా, అడమా నేను అలా కవితతో పనిచేసాను. అక్కడ వెళ్ళి నా దగ్గరికి వచ్చి నా దగ్గరే ఉంది బాగుందని చెప్పాను. నేనే ఇస్తాను 15,000 20,000 ఇస్తాను, అందుకంటే ఎక్కువ పెట్టని. ఆవిడే అంతే ఇస్తారు కానీ అక్కడ పని చేయలేవండి అన్నాడు. ఇంకా రోజు కారులోకి వెళ్తున్నా, నా దగ్గర పని చేసాడు. రోజు కారులో వెళ్తున్నప్పుడు గెలుపుతూ ఉండేవాడు అనమాట. ఎందుకు పని చేయలేవు అన్నావు నువ్వు అని చెప్పి ఏమంటామంటే వెనకాల కూర్చుని సో ఏదో చెప్తూ ఉండేవాడు అనమాట. సో అది పక్కన పెట్టండి, సరదాగా అన్నాను. హరీష్ రావు ఈజ్ మోర్ స్మార్టర్, ప్లానర్, మంచి ప్లాన్ చేసుకునే వ్యక్తి. ఎప్పుడో జరగాలి ఇది, కానీ వాళ్ళు జరగనివ్వలేదు. కేసీఆర్కి సీఎం, కేటీఆర్కి సీఎం అయిపోవాలనే అభిలాష్ తోటి ఇతన్ని మీడియాలో నొక్కేశారు. అప్పుడు మీడియాలో నొక్కేసినప్పుడు కోవర్ట్లు ఉంటారు కదా, ఇంటికి వెళ్ళినా కూడా ఎలా మాట్లాడుతున్నాడో చెక్ చేయమని ఉంటుంది. ఎక్కడ మాట్లాడేవాడు కాదనమాట ఈయన హరీష్ రావు. ఆ విధంగా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాడు ఆ పార్టీ మంచి వైభవంలో ఉన్నప్పుడు. సో ఫైనల్గా అది ప్రజలు ఇచ్చే తీర్పు అది బాగా ఎక్స్పెక్టెడ్. హీ నోస్, హరీష్ రావు నోస్ ఇట్స్ గోయింగ్ టు డిబ్యాకిల్, అంటే పడిపోతుందని. కేటీఆర్ తెలుసు. కేటీఆర్ కూడా కొన్ని మీటింగ్లో ఓడిపోయినా స్వల్పంగా ఓడిపోతాం ఆ టైపులో అని కూడా చెప్తే ఉంటే ఉంటుంది. కొంతకాలం అపోజిషన్లో కూర్చుంటాం అనే మాటలు ఎప్పుడైతే అనేసారో నువ్వు ప్రజలకి సంకేతం పంపించావు. లాస్ట్ వరకు జగన్ కూడా మాట్లాడలేదు ఓడిపోతామని. అదే మీకు ఒక ఆశ్చర్యమైన ఫిగర్ వస్తుంది తెచ్చేవారికి, వస్తే 15 ఓట్లు లేకపోతే మొత్తం పోతాయని, 175 వచ్చేస్తాయని, అట్లీస్ట్ 150 అని వస్తాయని. అలాగే నాకు చెప్తే లాస్ట్ వరకు పొలిటీషియన్గా నిలబడగలిగాడు జగన్. వీళ్ళు అక్కడక్కడ చెప్పేసేవారు. కేటీఆర్ అన్నమాట నేను డైరెక్ట్గా విన్నాను. అవసరమైతే అపోజిషన్లో కూర్చుంటాం, వాట్ ఈస్ దర్, అదొక అనుభవం. అంటే అర్థం ఏంటి? ఓడిపోతాం అనే కదా. సో ఇవన్నీ కూడా అంతకంటే ముందు పసిగట్టింది హరీష్ రావు. నేను ఇన్ జనరల్గా మాట్లాడతాను కాబట్టి. ఇప్పుడు ఇది ఆల్రెడీ ఆ సీట్లో కూర్చున్న, సీఎం కూర్చులో కూర్చున్న వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఎవరెవరేం మాట్లాడుకున్నారో ఈ టెలిఫోన్ ట్యాపింగ్ కాకుండానే మనుషులే చెప్పేస్తారు వచ్చి సీఎంకి. అంటే ఒక పొజిషన్లో ఉన్నాడు రేవంత్ రెడ్డి సింప్లీ వాంట్స్ టు ట్రబుల్ కేసీఆర్ అండ్ అధపతాలను నొక్కేయాలని ఉంది. ఇదే టైం. అతను బాడీ మనిషిగా కూడా అక్కడక్కడ మీరు మాకు పెద్ద బ్రదర్లా ఉండాలి ఎన్ని అన్నాడు. ఎందుకన్నాడు? రేపు డబ్బులు రావాలి కదా.
అవసరమైతే రేపు మన పక్కన జంప్ చేసేది కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు అని బిఫోర్ ఎలక్షన్ అనుకున్నాడు మోడీ గారు. ఆఫ్టర్ ఎలక్షన్ ఏమనుకున్నాడు, నీకు అంత సీన్ లేదు, నువ్వే అక్కడ 6 సీట్లు సరిగా రాలేదు, సో కాంగ్రెస్ మళ్ళా బలపరుస్తుంది, మళ్ళా రాహుల్ గాంధీని పైకి రావచ్చు అని ఇప్పుడు ప్లేట్ మార్చేసి అవసరం లేకపోయినా కూడా బీఆర్ఎస్ వాళ్ళందరినీ కొడేసుకుంటున్నాడు. యాక్చువల్లీ అతను నెంబర్ ఉంది, అవసరం లేదు. ఇప్పుడు ఆయన కూడా వచ్చాడు, రామన్నాడు, వచ్చాయండి, డబ్బులు ఇవ్వకలేదు. ఇప్పుడు 11 మంది అంత రెడీగా ఉన్నారంటే వచ్చేయడానికి. ఉన్న వాళ్ళని ఎలా కాపాడుకుంటాడు కేసీఆర్? వాళ్ళ కాదు అసలు, అంత బ్యాడ్ నెంబర్ ఏం కాదు, వాళ్ళకి బాగానే వచ్చినాయి. అయినా కూడా వాళ్ళందరినీ కొనేసి లాస్ట్లో జగన్ లాగా ఒక 4-5 సీట్లు ఉంచుతాడు. సో కేసీఆర్ని ఆల్మోస్ట్ సర్దేశాడు లెక్క. ఇంక కేటీఆర్ బ్యాడ్ అయిపోయాడు బికాస్ ఆఫ్ దిస్ అర్నింగ్స్ అని, రకరకాల ఈ టెలిఫోన్ ట్యాపింగ్లని, హీరోయిన్లని ఇవన్నీ బయటకు వచ్చేసినాయి. అవన్నీ ఇంకొకరు చూస్తున్నారు అన్నట్టు పిల్లి కొండలో ముఖం పెట్టి తాగుతూ ఉంటుంది పాలు, ఎవరు చూడలేదని పెట్టేసి అందరూ చూస్తూ ఉంటారు. ఆ విధమైన తత్తులో జరిగిందే కేటీఆర్కి. ఇప్పుడు దీన్ని అవకాశం తీసుకుంటానికి గత 5 సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాడు హరీష్ రావు. సో ఆ హరీష్ రావు గారు ఈజ్ వెరీ ఇంటెలిజెంట్, చాలా సౌమ్యంగా ఎక్కడ కూడా, కాబట్టి ఒకే ఒక చోట కొంచెం గర్వంగా అప్పుడు నేను ఐ నెవర్ యూస్ టు లైక్ హిమ్. ఆంధ్ర భవన్లో ఒక ఎంప్లాయీని కొట్టాడు ఫస్ట్ టైం ఎలక్ట్ అయినప్పుడు. అప్పుడు చాలా అసహ్యంగా అనుకున్నాం మేము, అంటే మేము చాలాసార్లు ఆంధ్ర భవన్లో ఉండేవాడిని, ఆంధ్రప్రదేశ్ భవన్ ఢిల్లీలో. ఎవడో ఉంటాడు అక్కడ, వాళ్ళ కూడా పార్టీలు ఉంటాయి కదా, అటు కొంచెం తెక్క మాడితే కొడిసెట్టిల్లి. సో అవన్నీ తర్వాత సర్దుకున్నాడు బాగానే ఉంది. కానీ వీళ్ళ మట్టుకు అతను నొక్కేశారు, ఎస్పెషల్లీ కేసీఆర్ గొడవ అయ్యేది అతను నొక్కేసే విషయంలో. ఇంకా మీడియా కూడా వాళ్ళ చేతిలోకి వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు TV9 ఇవన్నీ వీళ్ళ చేతిలోకి వచ్చినాయి కదా, దొరల చేతిలోకి వచ్చేసినాయి. అదే మన మైహోమ్ వాళ్ళు అప్పుడు ఇంకా మిస్అండర్స్టాండింగ్ రాలేదు వాళ్ళకి. మిస్అండర్స్టాండింగ్ ఎందుకు వచ్చింది, చిన్నజీవి స్వామి గారిని ప్రైమ్ మినిస్టర్ని ఇన్వైట్ చేయొద్దన్నారు. దానికి ఒక ఏదో కట్టారు కదా, 1000 కోట్లు పెట్టి ఒక స్వామీజీ ఏదో కట్టారు ఇక్కడ, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. అది దానికి దేవుడి పేరు ఏదో ఉంటుంది అక్కడ, ముచ్చింతల్. ఆయనకి వీళ్ళ శిష్యులు ఎవరు మైహోమ్ వాళ్ళకి ప్రతి ప్రాజెక్టులోనూ గుడి కడతాడు ఆయన. ఈ మైహోమ్ హబ్ కానీ, నేను కొంతకాలం ఒక చోట మైహోమ్ ప్రాపర్టీలు ఉండేవాడిని, అక్కడ కానీ అన్ని చోట్ల ఈయన గుడి కట్టిస్తాడు ఆయన చేత. ఇన్ఫాక్ట్ ఆయన డబ్బులు వీళ్ళకి ఇచ్చేవాడు అప్పు. ఇదో పెద్ద జోక్ ఇది. మైహోమ్ వాళ్ళకి చిన్నజీవి స్వామి ఇచ్చేవారు, తర్వాత వీళ్ళు ఇచ్చేసి ఉంటారు. వీళ్ళు కూడా బాగా వన్ ఆఫ్ ద వెరీ బిగ్ రియల్టర్స్ అనమాట, రియల్ ఎస్టేట్ పీపుల్ ఇన్ ఇండియా. ఆల్మోస్ట్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్ పీపుల్. అపర్ణ, ఈ మైహోమ్ వాళ్ళు బాగా పెద్దోళ్ళు కదా. సో ఆయన పేరు రామేశ్వరరావు గారు కదా, రామేశ్వరరావు గారు TV9 అవి కొన్నారు. ఇప్పుడు కొన్న తర్వాత ఈ మీడియాలో మొత్తం అంత మీడియాని కంట్రోల్ చేసిన టైంలో హరీష్ రావు గురించి ఎక్కువ రావటం తగ్గించారు. అది మా అందరికి బాగా తెలుసు. ఇప్పుడు ఇలా జరుగుద్దని తెలుసు, విరుగుట కొరకే అనే సామెత ఉంది కాబట్టి ఆ విధంగా వీళ్ళు విరిగిపోతారని సంగతి తెలుసు. ఇప్పుడు అవకాశం తీసుకుంటే ఎలాగ చేస్తాడు, మొత్తం మీకు పనులు జరగాలి, ఇది చేయాలని చెప్పేసి మీరు కాంగ్రెస్లో జంప్ చేసేయండి అంటున్నాడు. బీఆర్ఎస్లోకి పోవడం గల మెయిన్ కారణం హరీష్ రావే. మొత్తం పోతారు, ఈ దగ్గర ఎవరో ఉండరు, ఏకాగ్రంగా ఉంటాడు. ఇప్పుడు ఒకటి కేటీఆర్ తెలిసిన వాళ్ళు ఏం చేయలేరు, ఎవరేం అంటలేదు, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. దాన్ని అవకాశంగా ఎందుకు తీసుకుంటాడు రేవంత్ రెడ్డి? అతను గ్రో అవ్వాలి, అతనికి సీఎంగా అతను పర్మనెంట్గా ఉండాలని కోరుకుంటాడు. మీకు అర్థమైనప్పుడు అక్కడ అసలు కాంగ్రెసే కాదు అతను. అటువంటిది కాంగ్రెస్ని ఒక పూర్వ వైపు ఎలా పట్టుకొచ్చాడు, కాంగ్రెస్లో ఉన్న భట్టి విక్రమార్క వీళ్ళందరూ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చేయలేని పని చేశాడు. మీరేం చేశారు? ఇతను వచ్చిన తర్వాత మీకు రూపం ఏర్పడింది. నాకు బోత్ ఆర్ మై ఫ్రెండ్స్, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫ్రెండ్స్లో బాగా ఫ్రెండ్స్, అండ్ ఆల్సో భట్టి విక్రమార్క ఆల్సో. ఓకే, మల్లు రవి ఆల్సో వెరీ క్లోజ్ ఫ్రెండ్ నాకు. ఎందుకంటే మరి అది దానికి పాలిటిక్స్ మనం చెప్పేదానికి సంబంధం ఉండకూడదు, జరుగుతుంది చెప్పాలి. నేను అక్కడ ఎలా ఫేవరేజ్ చూపించగలను. సో ఈజ్ మేకింగ్ హిజ్ ఓల్డ్ ఫౌండేషన్ స్ట్రాంగ్. రేవంత్ రెడ్డి ఏం చేసుకున్నాడు, బీజేపీలో ఒకవేళ కలిసిపోతాడని బీఆర్ఎస్ వాళ్ళు అన్నా కూడా ఇప్పుడు ఎందుకు నమ్మరంటే అక్కడ ఆయన పొజిషనే బాగలేదు, మోడీ గారి పొజిషన్. ఒక్క మమతా బెనర్జీ వెస్ట్ బెంగాల్ ఆవిడకి క్రాక్,
తనందరూ తానే అవసరం అయిపోతే చెత్త బట్టలతో వెళ్ళిపోయి ప్రైమ్ మినిస్టర్ అయిపోతుంది అనమాట. అవ్వాలని చెప్పేసి అది ట్రబుల్ మేకర్, ఆవిడ ట్రబుల్ షూటర్ అవుతారు. ఆవిడ కానీ కరెక్ట్గా ఉండుంటే డెఫినెట్గా నితీష్ కుమార్ని చంద్రబాబు నాయుడిని సర్దేసి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే నీ కేసులన్నీ కొట్టేస్తాం, మొత్తం జగన్ లెవెల్లో నొక్కేద్దాం అని కూడా అనొచ్చాడు కాంగ్రెస్ వాడు రాహుల్ గాంధీ. ఆవిడ రాదు. మీకు అర్థమైనప్పుడు ఆవిడ ఆల్రెడీ కొన్ని మీటింగ్లు రావట్లేదు, మమతా బెనర్జీ దీది. అర్థమైనప్పుడు మీకు. సో ఈ కాంబినేషన్ జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకా 2-3 సంవత్సరాలు జగన్ ఈ స్ట్రాంగ్ ఇన్ ఢిల్లీ. ఇంకా ఉన్నారు కదా, రాజ్యసభ ఉంది కదా, అందులో దే ఆర్ వెరీ స్ట్రాంగ్. టీడీపీకి ఒక సీట్ కూడా లేదు. అది 2016 వరకు ఉన్నది. జగన్ ఎక్కడికి వెళ్ళడు, ఇంకా ఢిల్లీలో చక్రం చెప్తాడు. ఇక్కడ బీజేపీ పొజిషన్ ఎడ్జ్ లో ఉంది కదా, ఎడ్జ్ ఆఫ్ ద బ్లేడ్ లో ఉంది. సో జగన్ ఈజ్ నాట్ ఫినిష్డ్. మనం ఎందుకు ప్లేట్ మార్చి మాడుతున్నామంటే చాలా అన్యాయాలు బయట పడిపోయి గవర్నమెంట్ డబ్బు తోటి ఆఫీసులు కట్టేసుకుని, ఇప్పుడు మన గవర్నమెంట్ డబ్బు తోటి రామోజీరావు గారికి సన్మానం చేస్తేనే ఇందాక అన్నాం కదా, అటువంటి గవర్నమెంట్ డబ్బు తోటి ఒక 20-30 ప్లేసుల్లో 16 ప్లేసుల్లో పెద్ద పెద్ద ప్యాలెస్ లా కట్టేసుకున్నాడు. నాట్ విశాఖపట్నం ప్యాలెస్. విశాఖపట్నం ప్యాలెస్ ని పగల కొడితే పీపుల్ లైక్ విల్ గో టు ద కోర్ట్. వై యూజ్ ఇట్ ఫర్ సంథింగ్ ఎల్స్. పడగొట్టేటి అసలు అతను సొంతంగా కట్టుకోలేదు కదా. అసలు మళ్ళీ టాపిక్ మారకుండా హరీష్ రావు గురించి వస్తే ఇక్కడ డెఫినెట్ గా అతను యాక్షన్ ప్లాన్ ఎలాగ అందజేసుకున్నారు అనేది, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డితో కూడా టచ్ లో ఉండి ఉంటాడు. ఎలా లెగిస్తే మళ్ళీ అందరూ ఒకరి మొహం చూసుకుంటారు. అదే దాని గురించి కాదు, వీళ్ళకంటే బాగా పట్టువాడైనా చాలా గట్టివాడైనా రేవంత్ రెడ్డి. మాటగారి, మంచి బాగా మాట్లాడగలడు, ఎక్కడ అలసిపోవడం అలా ఉండవు. అంచేత బై ఆల్ మీన్స్ ఈ డిజర్వ్స్ టు బి చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. ఈ టైంలో మరి ఫ్యూచర్ ప్లాన్ వేసుకోవాలి కదా. ఇతను కూడా రేవంత్ రెడ్డికి ఒక 1 or 2 years అటు ఇట్లు ఒకటే ఏజ్ ఉంటుంది. హరీష్ రావు ఇక్కడ 70 అయిపోయి ఎవరంటే కేసీఆర్, కేటీఆర్ రానేవారు. ఎందుకంటే వాళ్ళు చాలా ఆధిక్యత చూపించేసుకున్నారు, మీడియాలో ఇతను నొక్కేశారు. నేను యాక్చువల్గా ఆ వసంత వ్యాలీ ఆయన అగ్గడం ఆ టైంలోనే ఇతను అసలు రానిచ్చేవారు కాదు. దాన్ని ఎవరైనా వచ్చినా కూడా పెద్ద ఎక్కువ మాట్లాడేవాడు కదట హరీష్ రావు. కొంచెం నిదానమైన మనిషి కింద లెక్క, చాలా స్ట్రాంగ్ ఇన్ పబ్లిక్లో చాలా స్ట్రాంగ్ మనిషి అతను. కొంతకాలానికి ఏళ్ళ మీద ఉన్న ఏహ్యభావం అతనికి ఫర్ చేస్తుంది. ఇప్పుడు జగన్ మీద ఉన్న ఏహ్యభావం ఎందుకు కంపేర్ చేస్తున్నారు, 2 తెలుగు రాష్ట్రాలు కాబట్టి. జగన్ మీద ఉన్న బ్యాడ్ అంతా గుడ్ అయిపోయింది వీళ్ళకి. నాట్ దట్ దీస్ పీపుల్ ఆర్ వెరీ గుడ్. మీకు అదేందా, ఎవరో మన చంద్రబాబు నాయుడు గారు గొప్ప వ్యక్తి అని కాదు, మరి గొప్ప వ్యక్తి అయితే 23 సీట్లు వచ్చింది మొన్న. అతని మీద ఉన్న బ్యాడ్ నీకు గుడ్ అయిపోయింది. ద సేమ్ థింగ్ హ్యాపెన్ కొంతకాలానికి ఇతను కూడా యాంటీ ఇన్కమ్ నుంచి వస్తుంది ఎవరికి, రేవంత్ రెడ్డికి. అప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ వేరే నేమ్ తోటో ఈయన మెయిన్ చేస్తూ రిప్రజెంట్ చేస్తూ హరీష్ రావు మైట్ కమ్. వాళ్ళకి ఏదో విధంగా పార్టీ రావాలని కోరుకుంటారు. ఇంకా అప్పుడు సుప్రీమోలాగా అతను పెడతారు అంతే, ఎవరో కేసీఆర్ని కానీ ఇతనే రివీల్ చేస్తాడు. అప్పుడు ప్రజలు ఒప్పుకుంటారు, వాళ్ళని పక్కన రానివాళ్ళు ఇతనే మెయిన్. అంటే ఈవెన్ టుడే హరీష్ రావు గారిని నేనే లీడ్ చేస్తాను, ఇక్కడి నుంచి అతనే లీడ్ చేస్తాడు అని చెప్పేసి కేసీఆర్ గాని అంటే ఇప్పుడు నిలబడద్దు. స్టిల్ ద పార్టీ విల్ బి లైవ్. అంటే ఇతనికి అంత మంచి పేరు ఉంది. బట్ ప్రతి మీటింగ్లోనూ అబ్జెక్ట్ చేసి మాట్లాడేది రేవంత్ రెడ్డి మీద ఇతనే. ఈరోజు కూడా ప్రతి మీటింగ్లు పెడతారు కదా, పెట్టదు కదా. మరి రేవంత్ రెడ్డి ఏమని చేస్తుండేది కరెక్ట్ కాదని, రైతులకి ఇంక జరగలే, 2 మాఫీ ఇంకా జరగలేదని, అది జరగలేదని మరి అతను అడగడం వల్లే చేశాడు. ఈ 5 ప్రామిసులతో పాటు ఇవన్నీ ఎందుకు అడిగేవాళ్ళు ఎవరు, హరీష్ రావు అడుగుతున్నాడు బయట మీటింగ్లు పెట్టి. బీఆర్ఎస్ తరఫు బ్యూటిఫుల్ ఆఫీస్ ఉంది కదా వాళ్ళకి, బీఆర్ఎస్కి లేనిదే ఉంది, అన్నీ ఉన్నాయి వాళ్ళకి. కానీ అక్కడ కేటీఆర్ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండలేదు, ఉంటే బెడ్స్ కొట్టేస్తుంది. హరీష్ రావు హాస్ గాట్ ద డే, ఎవ్రీబడి హాస్ గాట్ ఎ డే అంటారు కదా, ఎవ్రీ డాగ్ ఈజ్ అ డే లాగే ఎవ్రీబడి హాస్. మీరు అంతా మీరు ఆర్టిఫిషియల్ గా మీరు బిల్డప్ చేసేసుకుని అతని పేరు రాకుండా చేయాలని ట్రై చేశారు, అది ఆటోమేటిక్ గా బిల్డప్ అయిపోతుంది. సో ఐ విష్ హరీష్ రావు ఆల్ ద బెస్ట్.